ఓం సాయిరామ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్. మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే, ఒక 10 రూపాయల నోటు మీద ఒకే ఒక్క మాట మీరు ఈ విధంగా రాసి ఈ ఈ యొక్క మహిమ గల ఒక డబ్బాలో అనేది వేసినప్పుడు మీకు తప్పకుండా డబ్బు ఆదాయం అనేది రెట్టింపు అవుతుంది. మీకు ధన యోగం అనేది కలుగుతుంది. ఇంట్లో ఎప్పుడు అసలు డబ్బుకు లోటు లేకుండా మీ ఇంట్లో డబ్బు తాండవం చేస్తుందని కూడా చెప్పచ్చు. ఇక ఆ పరిహారం ఏంటి? ఆ 10 రూపాయలతో ఆ మాట ఏం రాయాలి? ఏ డబ్బాలో వేయాలి? ఎప్పుడు చేయాలి? ఎలా చేయాలి? అనేది పూర్తిగా ఈ వీడియోలో చూద్దాం. వీడియో అయితే మీరు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఇక ఇప్పుడు చెప్పబోయే ఒక పరిహారం అనేది చాలా సులభమైనదండి. ఎవరికైనా కూడా చేసుకోవచ్చు. చాలా సులభమైన పద్ధతిలో మనం ఈ పరిహారాన్ని చేసినప్పుడు మనకు ధన రాబడి అనేది ఎక్కువ కలుగుతుంది. మనం చేసే పనిలో మంచి లాభం వచ్చి ఆదాయం అనేది కలుగుతుంది. ఇక దానికి కావాల్సింది ఏంటంటే ఒక 10 రూపాయల నోట్ అండి. 10 రూపాయల నోటు మాత్రమే తీసుకోండి. దీనికి నోటు మాత్రమే అవసరం కాబట్టి 10 రూపాయలనే తీసుకోండి. ఆ 10 రూపాయల మీద ఇప్పుడు చెప్పబోయే మనకు ధన ఆకర్షణ శక్తిని ఎక్కువగా డబ్బుని మనకు చేకూర్చి ధనవశాన్ని చేసే ఒకే ఒక మాస్టర్ స్విచ్ వర్డ్ అనేది రాయాలండి. ఒకే ఒక మాస్టర్ స్విచ్ వర్డ్ అనమాట. ఆ స్విచ్ వర్డ్ రాసి మీకు ఎంత డబ్బు అనేది కావాలి, 5 లక్షల, 10 లక్షల, లేకపోతే 20,000, 50,000, 1,00,000 రూపాయల, ఇట్లా మీరు లోన్ కానీ అప్పులు కానీ మీకు ఎంతైతే అవసరం అవుతుందో, మీ బిడ్డలకు పెళ్లి చేయాలి, మీకు దానికి ఒక 20 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది కట్నాలకి, తర్వాత ఏదైనా నగల కోసం, పెళ్లి ఖర్చులకి అన్నిటికీ ఒక 20 lakhs, దానికి చూసే ఒక మీరు ఒక ఐడియా అనేది పెట్టుకో ఉంటారు, కానీ ఆ చేతికి డబ్బులు అనేది రాక ఎంతగానో ఇబ్బంది పడుతూ ఉంటారనుకోండి. అలాంటప్పుడు కూడా మీరు ఈ విధంగా ఇప్పుడు చెప్పిన మెథడ్ అనేది ఫాలో అయినప్పుడు తప్పకుండా మీకు కావాల్సిన డబ్బు అనేది వచ్చి చేరుతుంది. మీ ఇంట్లో శుభకార్యం అనేది కూడా జరుగుతుందన్నమాట. ఈ స్విచ్ వర్డ్ అనేది ఒకే ఒక వర్డ్ అండి. ఒకే ఒక స్విచ్ వర్డ్ అనేది మనం రాయాల్సి ఉంటుందన్నమాట. ఇప్పుడు రాసిన ఆ 10 రూపాయల మీద స్విచ్ వర్డ్ రాసిన తర్వాత మనం దీన్ని సోంపు డబ్బాలో పెట్టాలి. ఒక సోంపు అనేది మీరు ఒక డబ్బాలో పోసి పెట్టుకో ఉంటారు కదా, ఆ డబ్బాలో అనేది వేసి పెట్టండి. తర్వాత మీరు వంటల్లో వాడుకునేటప్పుడు కూడా ఆ సోంపుని వాడుకోవచ్చు. ఆ 10 రూపాయలు అటు పక్కనెట్టి కొంచెం మీరు సోంపు అనేది తీసుకొని వంటల్లో అనేది వాడుకోవచ్చు. చాలామంది సోంపు వాడని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కదండి, ఇష్టం ఉండదు ఆ స్మెల్ కొంతమందికి. అలాంటప్పుడు ఏంటి అంటే మీరు కొంచెం కొనుక్కొని ఒక 50 గ్రాములు అట్లాగా కొనుక్కొచ్చుకొని ఒక డబ్బాలో పోసి అందులో అయినా సరే అట్లాగా పెట్టి ఉంచేసేయండి. మీరు ఆ సోంపును వాడినా వాడకపోయినా నో ప్రాబ్లం అన్నమాట. ఈ విధంగా చేసి చూడండి ఫ్రెండ్స్, తప్పకుండా మంచి ధనలాభం అనేది కలుగుతుంది. ఇక ఆ 10 రూపాయల నోట్ మీద మనకు ఏం స్విచ్ వర్డ్ రాయాలి అంటే, ఇది ఒక సూపర్ స్విచ్ వర్డ్ అనమాట. ఈ స్విచ్ వర్డ్ని మనం ఆ 10 రూపాయల నోట్లో తెల్లగా ఉంటుంది కదా, ఆ తెల్లగా ఉండే దగ్గర రాయాలన్నమాట. ఆ స్విచ్ వర్డ్ ఏంటి అంటే కౌంట్. కౌంట్ కౌంట్ అనేది లెక్కింపు. ఇంగ్లీష్లో అది మనకు ఈ స్విచ్ వర్డ్ అర్థం తెలిసినా తెలియకపోయినా కానీ మనకు మంచి ఫలితం అనేది ఉంటుందన్నమాట. ఈ ఇంగ్లీష్ వర్డ్స్ స్విచ్ వర్డ్స్ అనేవి మనకు ఆ విధంగా ఉపయోగపడతాయి. ఇది ఒక మాస్టర్ స్విచ్ వర్డ్ అని కూడా చెప్పుకోవచ్చు అండి. ఒకే ఒక వర్డ్ ఉండేది కాబట్టి ఈ కౌంట్ అనే ఒక మాటని మనం ఒక 3 సార్లు అనేది ఆ 10 రూపాయల మీద ఆ తెల్లగా ఉంటుంది కదా అక్కడ రాసుకోవాలి. ఇది గ్రీన్ కలర్ పెన్నుతోనే రాసుకోండి. ఎందువల్లంటే మనం డబ్బు కోసం చేస్తున్నాం కాబట్టి. ఇలా 3 సార్లు కౌంట్ అని రాసుకున్న తర్వాత దాని కింద 10 lakhs లేకపోతే 5 lakhs, 1 lakh, 20 lakhs, లేకపోతే మీకు ఎంత అప్పు ఉంది, ఒక 50,000 అప్పు ఉంది, అప్పు తీరాలి, అలాగే ఎంత డబ్బులు అనేది కావాలో కరెక్ట్గా అంత అమౌంట్ అనేది దాని మీద సింపుల్గా 1 lakh, 10 lakh అట్లాగా 10L లేకపోతే 1,00,000 అట్లాగా సింపుల్గా 1 వర్డ్లు అనేది రాసేసుకోండి అనమాట. చిన్నదిగా రాసుకొని దీన్ని రోల్గా మడిచేసి సోంపు డబ్బాలు అనేది వేసేసేయండి. సోంపు అనేది కూడా మనకు ధన వశాన్ని చేసే ఎక్కువగా ఉండే ఒక మంచి తాంత్రిక పరిహారాలకు బాగా ఉపయోగపడుతుందండి. ఈ 10 రూపాయల నోట్ని మీరు అలాగే ఉంచేయచ్చు, అసలు ఖర్చే పెట్టకూడదు. అట్లాగని మార్చని అవసరం లేదు. అది ఎన్ని సంవత్సరాలైనా కూడా అలాగే ఉండొచ్చు. అది పాతగా అయిపోతే కూడా అలాగే ఉంచుకోవచ్చు. మరీ పాతగా అయిపోయి చినిగిపోయేలాగా ఉంది కొన్ని సంవత్సరాల కంటే అప్పుడు మార్చుకోవచ్చు. సో ఈ విధంగా చేసి చూడండి ఫ్రెండ్స్. సోంపు నచ్చదు, మేము వాడని వాళ్ళు కూడా ఉంటే అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే, మీరు ఒక 50 గ్రాములు కొనుక్కొని ఒక డబ్బాలో పోసి పెట్టి అందులో పెట్టి సేఫ్టీగా మీ కిచెన్లో అనేది పెట్టుకోండి. డైలీ మీరు వాడినా వాడకపోయినా అది మీ కిచెన్లో ఉండేలా చూసుకోండి అనమాట. వాడే వాళ్ళు అయితే మాత్రం తప్పకుండా అలాగే వండిచ్చేసుకోవచ్చు. కొంతమంది సోంపునిచ్చి పట్టా, లవంగాలు ఇవన్నీ ఒకే డబ్బాలో ఇవన్నీ మసాలాలన్నీ ఒకే డబ్బాలో పెట్టుకుంటారు. సోంపు కూడా అందులోనే వేసుకుంటారనమాట కొంతమంది. అలాగా వేసుకున్న వాళ్ళు కూడా
డబ్బాలో కూడా వేసుకోవచ్చు. అంటే మొత్తం ఆల్ మసాలా ఉండే ఒక డబ్బా అనేది పెట్టుకుంటే అందులో కూడా అనేది పెట్టుకోవచ్చు అనమాట. నో ప్రాబ్లం. ఈ విధంగా చేసి చూడండి ఫ్రెండ్స్, తప్పకుండా మీకు ధన రాబడి అనేది ఎక్కువగా వస్తుంది. మీరు చేసిన కొద్ది రోజులకే మీకు మీరు కోరుకున్న అమౌంట్ అనేది మీ చేతిలోకి వచ్చి మీ సమస్య అనేది కూడా తీరుతుంది. అంతేకాకుండా మీకు అప్పుల బాధ అట్లాంటివి ఉంటే కూడా వాటి నుంచి కూడా మీరు బయటపడిపోతారనమాట. ఇట్లా ధనం వసూలు చేసే ఈ సింపుల్ మాస్టర్ స్విచ్ బోర్డ్ అనేది మీరు ఒక 3 సార్లు అనేది రాసి మీరు తప్పకుండా దాని కింద అమౌంట్ అనేసుకొనేసి ఈ సోంపు డబ్బాలో కానీ ఈ యొక్క మసాలా డబ్బాలో కానీ వేసుకున్న పక్షంలో తప్పకుండా మీ ఇంట్లో ఎప్పుడూ డబ్బుకు కొదవ లేకుండా ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ చాలా సులభమైన పద్ధతిలో ఈ సింపుల్ పరిహారం అనేది మీరు చేసుకొని మంచి ధనలాభం పొందాలి, ఎప్పుడు డబ్బుకు లొట్టు లేకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరాం, జై వారాహి మాత.